Andarki hello friends, welcome back to my YouTube channel Learn with Masti Manoj. Okay, in this video I am going to solve some problems on partnership. Okay, this is the problem friends. Amit, Anmol, Arpit started business by investing 16. So దీన్ని ఎట్లా రాస్తాం అంటే the ratio of shares of Amit, Anmol and Arpit వచ్చేసి 16,000 into 12 is to rupees 20,000 into 8 is to rupees 24,000 into 6 అన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇది ఏమవుతుంది, ఇది 1,92,000 is to 1,60,000 is to 1,44,000. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి 16 12s are 16 10s are and 16 9s are. ఓకే, సో దిస్ ఈస్ ద రేషియో అన్నమాట. అయితే ఇప్పుడు ఏం అడిగారు క్వశ్చన్ అంటే ప్రాఫిట్ ఆఫ్ 12 అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, షేర్ ఆఫ్ అన్మోల్ అంటే ఇక్కడ 10. సో దేర్ ఫోర్ ఎట్లా రాస్తాం, షేర్ ఆఫ్ అన్మోల్ అంటే అన్మోల్ది 10. సో 10 by 12 plus 10 plus 9 ఇంటూ ఎంత ఇచ్చారు, ప్రాఫిట్ ఎంత 12,400 ఇంటూ 12,400. సో 10 by 12 plus 10 22 plus 9 31 ఇంటూ 12,400. సో 31 4s are 0s are 0. ఓకే, so 10 into 400, that is rupees 4,000. Okay, this is the answer friends. Okay, now this is the question friends. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ సేమ్ ద రేషియో ఆఫ్ shares of PQRS ఈయన రాసి ఏంటి ఇక్కడ 35 into 8 is to 38 into 9 is to 43 into 9 is to 44 into 12. 35 8s are 280 is to 38 9s are 342. 43 9s are 387. Next 44 12s are 528. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, దే ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 70. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఆర్, PQR. సో ఇప్పుడు షేర్ ఆఫ్ ఆర్ వచ్చేసి 387 divided by 280 plus 342 plus 387 plus
528 into 7685. సో ఇప్పుడు 387 డివైడెడ్ బై ఈ మొత్తం టోటల్ చేస్తే నీకు 1537 వస్తుంది ఇంటూ 7685. సో 5 సో దట్ ఈస్ ₹1935. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, దిస్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ the ratio of shares of Pranav and Praveen వచ్చేసి 60,000 ఈజ్ టు 96,000. ఓకే, సో దీని టోటల్ వచ్చేసి 5:8. అయితే ప్రాఫిట్ లెఫ్ట్ ఆఫ్టర్ టేకింగ్ ప్రణవ్ శాలరీ వచ్చేసి సో 5:8 కదా. ప్రణవ్ అండ్ ప్రవీణ్, ఇప్పుడు ప్రవీణ్ అడిగారు ఫస్ట్ ఏంటి, అప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం? 44,000 మైనస్ 12 into 1500. సో 44,000 minus 18,000, that is ₹26,000. ఇది వచ్చేసి ప్రాఫిట్ లెఫ్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఏమడిగారు క్వశ్చన్లో? షేర్ ఆఫ్ ప్రవీణ్ అన్నారు. సో షేర్ ఆఫ్ ప్రవీణ్ వచ్చేసి 8/5 + 8 into 26,000. 8/13 into 26,000. So 13 here 2 times 2,000, that is ₹16,000. Okay now friends, so this is the solution. This is the problem friends. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే షేర్ ఆఫ్ PQR with capitals $10,000, $12,000 and $15,000. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫైనల్గా మనం ఎట్లా వస్తాం? 10, 12, 15 అనమాట. ఓకే, లెట్ K be the profit obtained. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాస్తాం? నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమడిగారు? షేర్ ఆఫ్ ఆర్ ఇన్ ద ప్రాఫిట్ వాజ్ 3,000 అన్నారు. అయితే ఆర్ ఏంటి 15. సో 15/10 + 12 + 15 into K is equal to 3,000. So 15/37 into K is equal to 3,000. సో 15 ఇక్కడ 200 times cancel అవుతుంది. సో K is equal to 7,400. సో ఇప్పుడు ఫైనల్గా ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ Q అండ్ P అన్నారు. సో డిఫరెన్స్ ఆఫ్
Q and P వచ్చేసి 12/37 minus 10/37 into 7,400. సో దీని LCM తీస్తే మనకి 12 minus 10/37 into 7,400. ఓకే, 37,200. సో 2 into 200, that is rupees 400. Okay, this is the solution, friends. Now this is the question, friends. ఇప్పుడు ఏంటంటే రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ అనిల్ అండ్ అన్మోల్ వచ్చేసి దీన్ని ఎట్లా రాస్తాం? 45,000 into 12 is to 30,000 into 9. ఓకే, 5,40,000, 2,70,000. ఓకే, ఇప్పుడు దీనికి 2:1 అన్నమాట రేషియో. సో ఇప్పుడు ఏం అడిగారు? ఎట్ ద ఎండ్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ అన్మోల్ అన్నారు. షేర్ ఆఫ్ అన్మోల్ వచ్చేసి 1/2 + 1 into 18,600, 1/3 into 18,600, that is rupees 6,200. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఇక్కడతో నేను బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్లే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.